పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వాక్యాలు చదువుదాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను అని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. చాలు. ఇక్కడ చక్కటి మాటలను కొరింథీ సంఘమును ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఏంటి చెప్తున్నటువంటి మాటలు అనేది మనం చూసినట్లయితే, ఎంత చక్కటి విషయాలను ఇక్కడ చెప్తున్నట్టే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఇక్కడ మన యొక్క విశ్వాసమును మనుషుల యొక్క జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. ఈ కొరింథీ సంఘమునకు ఉన్నటువంటి మరొక చక్కటి గుణం ఏమిటి అంటే, మనుషుల జ్ఞానం పైన కాక దేవుని శక్తి పైన విశ్వాసము కలిగి ఉన్నారు, లేక ఆధారము కలిగి వారు ఉన్నారు. ఎందుకు దేవుని శక్తిని మనం ఆధారము చేసుకోవాలి? అసలు ఎందుకు దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి? మనుషులందరికీ ఎవరి సామర్థ్యత వారికి ఉంటుంది, ఎవరి తెలివితేటలు, ఎవరి జ్ఞానము, ఎవరి విశ్వాసం వారికి ఉంటుంది. కానీ మరి మనుషులందరూ కలిసి మనం ఏం చేయాలి? దేవుని యొక్క శక్తి మీద మనం ఏం చేయాలి? ఆధారపడాలి. అంటే మనుషుని యొక్క జీవితంలో మనుషుని యొక్క శక్తి, జ్ఞానము అనేటువంటిది వారి యొక్క అవసరతలను తీర్చలేదు, అన్ని సమయాలలో తీర్చలేదు. అన్ని సమయాల్లో మన శక్తి సామర్థ్యతలు సరిపోవు. కనుకనే మనుషుడు అనేటువంటి వాడు ఈ లోకములో మంచిగా అనేక విధాలుగా చక్కగా బ్రతకాలంటే ఆ మనుషునికి దేవుని యొక్క శక్తి, జ్ఞానము అవసరమై ఉంది. అందుకు దాని మీద మనుషుడు ఏమై ఉండాలి? విశ్వాసము కలిగి దాని మీద ఆధారపడాలి కదా. దాని మీద ఆధారపడాలి. దేవుని శక్తి మీద మనం ఏం చేయాలి? ఆధారపడాలి. ఇక్కడ మనం ఎలాంటి వారమైనా మన శక్తి చేత, మన బలము చేత మనం దేనిని చేయలేము, మనం దేనిని సాధించలేము. అందుకే గత రాత్రి చెప్పాను కదా, శక్తి వలన, బలం వలన దేవుని కార్యాలు జరగవు. దేని ద్వారా జరుగుతాయి? దేవుని ఆత్మ మూలముగానే జరుగుతాయి. అందుకు ప్రతి ఒక్కరూ కూడా మనకు ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఇక్కడ ఎన్నో బాధలు ఉన్నాయి కదా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, లేమిలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, అనేక పరిస్థితులు ఉన్నాయి. మరి వీటన్నిటిలో నుండి మానవుడు క్షేమముగా, మంచిగా దినదినము నడిపించబడాలి అంటే అతడు ఖచ్చితంగా ఏం చేయాలన్నమాట? దేవుని శక్తిని ఆధారము తీసుకోవాల్సిందే. ఆ దేవుని శక్తిని ఆధారం చేసుకుంటే మనకు ఏ విధముగా గొప్ప కార్యాలు మనం చేయగలుగుతామో, లేకపోతే దేవుని యొక్క కృప మనకు దొరుకుతుందో కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మొదటి మాటగా మనం చూసినట్లయితే, దేవుని శక్తి గొప్ప గొప్ప క్రియలను జరిగించును కనుక వారు దేవుని శక్తిని ఆధారము చేసుకొనిస్తున్నారు. దేవుని యొక్క శక్తి ఏం చేస్తుంది? గొప్ప గొప్ప కార్యాలని జరిగిస్తుంది కనుక వారు ఏం చేశారన్నమాట? దేవుని యొక్క శక్తిని వారు
ఆధారం చేసుకున్నారు. ఈరోజు మన యొక్క జీవితాల్లో మరి ముందుగా చెప్పినటువంటి రీతిగా ఇక్కడ ఎవరు బలహీనులేమీ కాదు. వారు వారి సామర్థ్యతలతోనే ఇక్కడ బ్రతుకుతున్నారు. వారు వారి సామర్థ్యతలతోనే, జ్ఞానముతోనే వారు సంపాదించుకుంటున్నారు. వారు వారి యొక్క తెలివితేటలతో, సామర్థ్యతలతోనే వారు ఏమవుతున్నారు, ఈ లోకంలో ఎదురే అనేక సమస్యలను ఎదుర్కోగలుగుతున్నారు. అంటే ఒక మనుషుడు ఒక మనుషుల మీద ఆధారపడకుండా వారి కుటుంబాలను, వారి బిడ్డలను జాగ్రత్తగానే పెంచుకుంటూ ఉన్నారు. అయితే మనందరము కలిసి మనం ఏం చేయాలి అంటే దేవుని మీద మనము ఆధారపడాలి. మొదటి మాటలో మనం చూస్తే దేవుని యొక్క శక్తి గొప్ప క్రియలను జరిగించును కనుక మనందరం కూడా ఏం చేయాలంటే దేవుని శక్తి మీద ఆధారపడాలి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుతున్నాం. ఆలోచన విషయములో అది దేవుడు ఎలా ఉన్నాడు, వారందరికీ చక్కటి ప్రతిఫలములు ఇవ్వటానికి వారి మార్గములన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడు, జాగ్రత్తగా కనులారా చూస్తున్నాడు. ఈరోజు నీ మార్గములు, నరపుత్రులు అంటే దేవుని యొక్క ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు, వారందరూ కూడా ఎలా ఉన్నారంటే వారి యొక్క మార్గాలలో వారు వెళుతున్నారు. ఆ మార్గాలలో వెళుతున్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తారు, వారి కనులారా చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు దేవుడు? ఎందుకు చూస్తున్నాడు? వారి యొక్క ప్రవక్తన యొక్క ఆయన ఏమై ఉన్నాడు దేవుడు? ఆలోచన విషయంలోనూ, క్రియల విషయంలోనూ శక్తి సంపన్నుడగు, వారి ప్రవక్తను బట్టి, వారి క్రియా ఫలములు బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, వారికి ప్రతిఫలములు ఇవ్వటానికి ఏం చేస్తున్నాడు, ఆయన కనులను చూస్తున్నవి. ఈరోజు జాగ్రత్త, నీ జీవితంలో దేవుడు ఒక చూస్తున్న దేవుడు ఉన్నాడు. నీవు నీ ప్రవక్తను బట్టి నీకు ఫలములు ఇవ్వటానికి ఆయన ఏం చేస్తాడు, జాగ్రత్తగా చూస్తున్నాడు. అందుకే భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నా నడక, నా పడక, నేను కూర్చోవటము, నేను నిలబడటము అన్నీ నీకు తెలిసే ఉన్నాయి. అంటే ఇక్కడ దేవుని యొక్క పిల్లలు మనం ఇక్కడ ఒక క్రియాఫలమును లేకపోతే దేవుడిచ్చేటువంటి ఒక ఆశీర్వాదమును పొందుకోవటానికి మనందరము కూడా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడటానికి ఇక్కడికి వచ్చాం. మనం దేవుని మీద ఆధారపడుతూ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, విశ్వాసముతో ప్రార్థనలు చేస్తున్నాం మనము. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ నరుల యొక్క మరి ఆలోచనలను లేకపోతే వారి యొక్క మార్గములను లేకపోతే వారి యొక్క భక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు, జాగ్రత్తగా ఆయన చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు అంటే ఆయన వారికి ప్రతిఫలములను ఇవ్వటానికే. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 24వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. ఆయన హల్లెలూయా. ఏమై ఉన్నాడంట, శక్తి కలిగిన, దేనిలో ఉన్నాడు ఆయన? శక్తి క్రియలలోనూ ఉన్నాడు, వాక్యములోను. హల్లెలూయా. అంటే ఈరోజు మన యొక్క జీవితాలలో మనం దేనిలో మనము దేవుని మీద మనం ఆధారపడాలి. అయితే ఆయన శక్తి మీద ఆధారపడాలంటే అక్కడ రెండు విషయాలు చెప్తున్నారు. ఒకటేమో క్రియలలోను, రెండవది వాక్యములో మనం ఏం చేయాలన్నమాట, శక్తి కలిగిన వారు ఉండాలి. ఈ రెండు లేకోకుండా మనం దేవుని మీద
ఆధారపడలేం. ఒకటి, దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు? ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. రెండోది, ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆ దేవుని మీద మనందరము ఆధారపడితేనే ఇక్కడ దేవుడు నీ పక్షాన కార్యాన్ని జరిగిస్తాడు. అందుకే దేవుని పిల్లలు ఏం చేయాలంటే, దేవుని యొక్క శక్తి గొప్ప గొప్ప క్రియలను జరిగించును కనుక అందరూ కూడా ఏం చేశారన్నమాట? దేవుని మీదే, ఆయన శక్తి మీద ఏం చేశారంట? ఆధారం చేసుకున్నారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. పుట్టి గుడ్డివాడు కనిపిస్తున్నాడు. చదువమ్మా. పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి అలా లోపాలతో, లేకపోతే గుడ్డివాడుగానో, కుంటివాడుగానో, ఓసకాలు చేతులు కలిగిన వాడు, లేకపోతే రకరకాలటువంటి పరిస్థితులు కలిగిన వాడుగా ఒకవేళ పుడితే సహజం ఏమనుకుంటారంటే ఏదో పాపము, లేకపోతే ఏదో దోషము, లేకపోతే ఏదో క్రియ వీరి యొక్క జీవితానికి ఒక శాపముగా మారి వీరి బిడ్డలు ఇలా ఉన్నారు అని సహజంగా మానవ లోకం అనుకుంటూ ఉంటుంది. అయితే ప్రభు వాక్యం ఏమంటుందంటే అలాంటిది ఏమీ లేదు నాయన. ఇతడు ఇలా పుట్టడానికి వాళ్ళ తల్లిదండ్రులో, లేకపోతే పుట్టినటువంటి వాడో, లేకపోతే ఎవరో చేసేటువంటి దోషం మాత్రము కానే కాదు. ఎందుకు అతడు గుడ్డివాడుగా అతడు పుట్టాడంటే దేవుని క్రియలు వాని యందు ఏం చేయబడాలి? ప్రత్యక్షపరచబడాలంట. ఎవరి క్రియలు? దేవుని క్రియలు. హల్లెలూయా. ఆయన శక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన మీద ఎవరైతే ఆధారపడుతున్నారో వారిని దేవుడు ఏం చేస్తాడు? అసాధ్యమైన దానిని కూడా ఆ దేవుడు సాధ్యపరుస్తాడు. అదే విశ్వాసులు దేవుని మీద ఆధారపడటము అనేటువంటిది నేర్చుకోవాలి. ఇలా మనం నేర్చుకుంటూ మన భక్తి భావాలు, మన విశ్వాసత, మన ప్రార్థన, మన వాక్యము ఏమవుతుంది అంటే నిన్ను దేవునిలోను, దేవుని యొక్క విశ్వాసత కలిగినటువంటి బిడ్డలుగా మనల్ని చేయటానికి దేవుడు సహాయమును చేస్తూ ఉన్నాడన్నమాట. అప్పుడే వాక్యము మనతో మాట్లాడినప్పుడే, వాక్యమును మనం అర్థం చేసుకున్నప్పుడే మనలో విశ్వాసం అనేది పెరుగుతుంది, మనలో భక్తి అనేది పెరుగుతుంది. అది ఊరికి ఎలా వస్తుంది? ఎవరైనా ఒక మనిషి ఇదిగో పలానా హాస్పిటల్లో బాగా చూస్తున్నారు, మంచి ట్రీట్మెంట్ అందుతుంది, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వారు స్వస్థపడుతున్నారు, బాగుంటుంది అని ఎవరైనా చెబితే కదా అక్కడ విశ్వాసం కలిగేది, అక్కడికి వెళ్ళేది. పలానా స్కూల్లో బాగా సబ్జెక్ట్ చెబుతున్నారు, పలానా స్కూల్లో చక్కగా చదువులు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది అనుకున్నప్పుడే, ఎవరైనా చెప్పినప్పుడే కదా మనకు ఒక విశ్వాసం అంటే మన పిల్లలు కూడా అక్కడ జాయిన్ చేస్తే మంచిగా చదువుకుంటారు. ఇలా మనుషుని యొక్క జీవితంలో ఒక విశ్వాసతను వారు ఆధారం చేసుకుని వారు బ్రతకటానికి, వారు నడవటానికి, ఆ విశ్వాసము ద్వారా వారి యొక్క కష్టాలు, బాధలు వారు తీర్చుకోవాలి అంటే వారు ఖచ్చితంగా వారు దేవుని వాక్యాన్ని వారు వినాల్సిందే, వారు దైవ సన్నిధికి రావాల్సిందే, దేవుని మీద వారు ఆధారపడాల్సిందే. అలా ఆధారపడినటువంటి వారు ఎలా ఉంటారంటే గొప్ప గొప్ప కార్యాలను వారు చూడగలుగుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ పుట్టి గుడ్డివాడు ఏమైపోయాడట? అతడు చూపు పొందెను, స్వస్థత పొందెను. హల్లెలూయా. కనుక దేవుడు ఒక గొప్ప కార్యములను మానవుని పట్ల చేయగలడు అనేటువంటి విషయాన్ని, ఆ గుడ్డివాడు బాగుపడ్డాడనేటువంటి విషయాన్ని ఏం చేస్తారు? అక్కడ ఉన్న ప్రజలందరూ చూసి ఏం చేస్తారు? చెప్పుకుంటారు కదా. చెప్పుకుంటారా లేదా? చెప్తారు. ఆయా ప్రాంతాలకు వారు ఎక్కడికైతే వెళుతున్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఏం చేస్తారు? ఆ గుడ్డివాడు బాగుపడ్డాడు, మేము వెళ్ళి చూసాం. ఇలా ఒకరి నోట ఒకరికి ఏమవుతుంది? దేవుని యొక్క గొప్పతనాన్ని వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోతారు? దేవుని యందు విశ్వాసతలో వారు ఎదుగుతానికి, విశ్వాసత కలిగిన బిడ్డలుగా వారు దేవుని యొద్దకు రావటానికి ఆధారం అయిపోతుంది. వారు కూడా గొప్ప గొప్ప కార్యాలు
వారి కుటుంబాల్లో, వారి పిల్లల దగ్గర, లేకపోతే వారి యొక్క జీవితాల్లో వారు కూడా పొందుకోవటానికి, వారు కూడా చూడటానికి అదే ఆధారం అవుతుంటుంది. ఈ సంఘము, ఈ కొరింథీ సంఘము కూడా ఎలా ఉంది అనేది మనం చూసినట్లయితే, వారు మనుషుల జ్ఞానం పైన కాక వారు దేవుని శక్తి పైననే వారు విశ్వాసము కలిగి వారు ఉన్నారు. వారు మనుషుల యొక్క జ్ఞానం మీద, మనుషుల యొక్క విశ్వాసం మీద వారు ఆధారపడలేదు. వారి విశ్వాసము, వారి జ్ఞానము ఎవరి మీద ఉంది? దేవుని మీద ఆధారపడుతుంది. ఎందుకనంటే మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటము మనకి మేలు. రాజుల నమ్ముట కంటే యెహోవాను మనకి మేలే కదా, వాక్యం చెప్తుంది కదా. మరి మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం భూత వైద్యుల్లో ఇంకా అయ్యగారు ఇవన్నీ మీరు చేయించుని ఉంటారు, అసలు మాకైతే అట్లాంటివి ఏమీ లేవండి, చావుబోయిన బ్రతికని మేము ప్రార్థనలోనే. అంటే మరి ఇప్పుడు మనం ఆధారపడేది దేవుని మీద, మనుషుల మాటల మీద? ఎవరి మాటల మీద ఆధారపడుతున్నాం మనము? దేవుని మీద ఆధారపడితే మనం ఏం చేస్తాం? భూత వైద్యుని దగ్గరికి వెళ్ళాం, మంత్రాల దగ్గరికి వెళ్ళాం, ఇంకో చోటకి మనం వెళ్ళాం. అదే దేవుని మీద ఆధారపడితే మనం ఏం చేస్తాం? దేవుని మీదే అవసరమైన నా బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు, నా కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, లేకపోతే నేను ఏమైపోయినా పర్వాలేదు, నా దేవుడు స్వస్థపరిచే దేవుడు నాకు తెలుసు. ఆ విశ్వాసముతో మనం ఏం చేస్తామంటే గొప్ప గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో మనం చూడగలుగుతాం. అలాంటి ఒక విశ్వాసత శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు విశ్వాసతను ఆధారం చేసుకున్నటువంటి సంఘము దేవుని బిడ్డలు నిరూపించాలి. అలా నిరూపించినారు, అలా విశ్వాసత కలిగి ఉన్నారు. సంఘములకు శ్రమలు రాకుండా, సంఘములకు బాధలు రాకుండా ఎవరు విశ్వాసత కలిగిన వారని చెప్పలేము. వారు విశ్వాసత కలిగిన వారని చెప్పాలంటే వారి విశ్వాసత రూపించేది వారి శ్రమలే కదా, వారి బాధలే కదా. ఇప్పుడు ఈ గుడ్డివాడుగా అక్కడ ఉండకపోతే ఆ గుడ్డివాడిని దేవుడు బాగు చేసేవాడు కాదు కదా. అందుకు అక్కడ ఆ గుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఏమిటంటే అతడు దేవునిని మహిమపరచబడాలి. అక్కడ దేవుని క్రియలు అక్కడ ప్రత్యక్షపరచబడాలి. ఇతని ద్వారా దేవుడు అక్కడ మహిమపరచబడాలి. అందుకు అక్కడ దేవుడు కొంతమందిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దీనికి మనం భయపడి మన దేవుని మీద కంటే కూడా మన లోకం మీద, లోక క్రియల మీద ఆధారపడతాం. అలా ఆధారపడినప్పుడు ఎలా ఉంటుంది లోకానికి అంటే, మనం దేవుని కంటే కూడా లోకాన్ని ప్రేమిస్తున్నామని, దేవుని కంటే కూడా లోకములో ఉన్న వాటిని ఎక్కువగా మనం ప్రేమిస్తున్నామని నీకు తెలియకుండానే నీవేం చేస్తున్నావంటే దేవునికి వ్యతిరేకమైన సాక్ష్యాన్ని చెప్పేస్తున్నావు కదా. నీవు దేవుని కంటే ఇతరమైన వాటిని ప్రోత్సాహపరుస్తున్నావు కదా. అంటే మనం ఏమవుతున్నామంటే ప్రార్థనే నీకు తెలియట్లేదు. నీ అవసరతను బట్టి నీవు అలా స్టెప్ తీసుకున్నావు, నీ అవసరత బట్టి లేకపోతే నువ్వు అలా వెళుతున్నావు అనుకుంటున్నావు, కానీ నీవు దేవుని నామాన్ని అక్కడ ఏం చేస్తున్నావు? ఆ గుడ్డివాడు ఏం చేశాడు? అక్కడ దేవుని నామాన్ని మహిమపరిచాడా? అది. అందుకే సంఘము ఎలా ఉండాలి అనేది మనం చూసినట్లయితే, ఎన్ని బాధలు, ఎన్ని కష్టములు వచ్చినా మనుషుల జ్ఞానం మీద, ఎందుకనంటే ఏదో ఒకటి చెప్తారు. మనుషులు వచ్చినప్పుడు మన ఇంటి దగ్గర ఏదైనా బాధ ఉంది, మనకేదో సలహాలన్నీ చెబుతారు. ఆ సలహాలన్నీ పట్టుకుంటే మనం ఏమైపోతాం? వాళ్ళ సలహాలు భక్తి కలిగిన వాడు వస్తాడు, భక్తి లేని వాళ్ళు వస్తారు. రక్షణ పొందిన వాళ్ళు వస్తారు, రక్షణ పొందిన వాళ్ళు వస్తారు. ఈ రక్షణ పొందిన వాళ్ళకు కూడా ఏం చేయొచ్చు? దేవుడే, లోకము ఎట్లా కుదురుద్ది? మనం దేవుళ్ళో ఉన్నప్పటికి కూడా మనం ఎలాంటి పనులు చేయాల్సిందే అన్నట్లుగా కొంతమంది ఏం చేస్తారంటే భక్తి కలిగిన వారిని సహితము ఏం చేస్తారు? వారిని భక్తిహీనులుగా, వారు ఆ మార్గములో, ఆ పనుల్లో వారిని వెళ్ళేటట్టు పురుకొల్పుతాయి. అందుకే ఈ సంఘం అంట ఎలా ఉందని చెప్తుంది, వారు మనుషుల జ్ఞానం పైన వారు ఆధారపడక దేవుని యొక్క శక్తి పైన విశ్వాసము కలిగినటువంటి సంఘముగా వీళ్ళు ఉన్నారు. అంతే. మనము కూడా దేవుని మనం రుచి చూసిన తర్వాత
దేవుని మనం ఆధారముగా మనం చేసుకుని ఎన్ని కష్టాలైనా యెహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు, నా ప్రభువు నాకు సహాయమును చేస్తారు అన్నటువంటి ఒక విశ్వాస కోణములో మన భక్తిని సమాజంలో మనం చూపిస్తేనే మనము దేవుని శక్తిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాము అనేటువంటిది సమాజం గుర్తిస్తుంది. మన సాక్ష్యమును బట్టి అనేక మంది దేవుని యొద్దకు రావటానికి అవకాశం ఉంటుంది. మొదటి మాట. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క శక్తి స్వస్థపరిచే శక్తి కనుక వారు దేవుని శక్తిని ఆధారము చేసుకున్నారు. దేవుని శక్తి ఎలాంటిది? స్వస్థపరిచే శక్తి అనేది. మానవుని యొక్క జీవితాలలో తల్లి గర్భము నుంచి వచ్చేటువంటి బాధలు వేరు, తల్లి గర్భము నుంచి ఆరోగ్యముగా ఉన్నప్పటికీ మధ్యలో వచ్చేటువంటి బలహీనతలు వేరు. తల్లి గర్భము నుంచి వచ్చేటువంటి వాటినేమో అది ఏ డాక్టరు ఎవరు కూడా దానిని బాగు చేయలేరు. కానీ మధ్యలో వచ్చేటువంటి సమస్యలు ఏమవుతున్నాయి వాటిని పరిష్కరించడానికి అవకాశం అనేది దొరుకుతుంది. అందుకే చాలామంది పెరాలసిస్ వచ్చి ఒకవేళ కాలు చేయి లేకపోతే మాట లేకపోతే మూతి వంకర తిరిగినా ఏం చేస్తున్నారు? మెడిసిన్ ద్వారా బాగు చేయబడుతున్నారా? అదే ఇక్కడ చెప్పేటువంటిది. రెండవ శక్తి దేవునికి ఏముంది అంటే స్వస్థపరిచే శక్తి ఉంది. ఇప్పుడు ఈ శక్తి దేవుని యొక్క ఉంది అన్నప్పుడు సంఘం ఏం చేయాలి? మనుషుల యొక్క జ్ఞానం మీద మనుషుల యొక్క శక్తి మీద ఆధారపడక మనం ఏం చేయాలి? దేవుడు స్వస్థపరిచే దేవుడు అని మనం నమ్మినప్పుడు, విశ్వాసము కలిగినప్పుడు, ఆ విశ్వాసం మీద మనం ఆధారపడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన స్వస్థపరిచే అంతవరకు కూడా మనం ఆయన దగ్గర ప్రార్థనతో మనం ఎదురు చూడాలి. అదే అక్కడ మనకు వాక్యాలు మనకు చూపిస్తున్నాయి. అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. చూసి ఇట్లా నేను ఇశ్రాయేలీయులారా మీరు విని ఆశ్చర్యపడుతున్నారు. అనగా హల్లెలూయా. ఎవరు ఈ విషయం చెప్పేది? చూసారా, జరిగిన విషయం. ఎలాంటి శక్తి కలిగిన వాడో, ఎలాంటి బలమైన వాడో. ఆయన మృతతుల్యమైనటువంటి స్థితిలో నుండి లేకపోతే చనిపోయి 3 దినములు సమాధిలో ఉన్నటువంటి ఆ స్థితిలో దేవుడు ఏం చేశాడంట? ఆయన తిరిగి లేవనెత్తాను. ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన బలమైన వాడు, ఆయన ఏదైనా మన పట్ల ఆయన చేయగలిగిన వాడు అన్నటువంటి ఒక విశ్వాసత మనం ఆధారం చేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన దేవుడు కార్యాన్ని ఆయన చేస్తాడు. ఎందుకు మీరు మా వైపు మేమేదో గొప్ప కార్యాలు చేస్తున్నట్లుగా మీరెందుకు మా వైపు చూస్తున్నారు? ఈ శక్తి, ఈ బలము, ఈ ఆధారము మాది కాదు. ఆ దేవుడే ఈ కార్యాలన్నీ ఆయన జరిగిస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే అనేకులకు మనం దేవుని యొక్క నామములో వాక్యాన్ని చెప్పి ప్రార్థించి వారిని ఆశీర్వదించి పంపిస్తున్నాం, కార్యాలు జరుగుతున్నాయి అనేది మనం చూసినట్లయితే అది మన శక్తి కాదు. అది ఎవరి శక్తి? అది దేవుని శక్తి. అందుకే ప్రతి ఒక్కరు కూడా మనందరము కూడా ఇది నా శక్తో నా బలము అని చెప్పటానికి వీల్లేదు. ఇది ఎవరి శక్తి అని చెప్పాలి అంటే అది దేవుని యొక్క శక్తి అంతే. ఆ దేవుడు నీకు ఈ విధమైన సహాయమును, ఈ విధమైన విడుదలను, ఈ విధమైన మేలులను దేవుడి నీ కుటుంబానికి దేవుడు సహాయమును చేస్తున్నాడు. ఎందుకనంటే మొదట మనం చెప్పుకున్న దానిలో మనం చూస్తే ప్రభు ఏం చేస్తున్నాడంట? వారి మార్గములలో వారిని దేవుడు జాగ్రత్తగా చూస్తున్నాడు. ఎందుకు అంటే వారు క్రియలను బట్టి దేవుడు వారికి సహాయమును
చేయటానికి ఆయన చూస్తున్నాడు. విశ్వాసములో పిలువబడ్డావు, నీవు దీవించబడటానికి, దేవుని కృప పొందటానికి. ఆ విశ్వాసతలో నువ్వు ఎలా ప్రయాణం చేస్తున్నావు, ఎలా నడుస్తున్నావు, ఆ విశ్వాసతలో ఏమైనా కలుషితం ఉందా, ఏమైనా మానవ జ్ఞానం ఉందా, లేకపోతే దేవునికి విరోధమైనటువంటి వాటిని ఏదైనా మనం ఆధారము చేసుకున్నామా, ఇవన్నీ దేవుడు ఏం చేస్తాడు, జాగ్రత్తగా. అందుకే నా నడక పడక అన్నీ నీకు తెలుస్తున్నాయి. జాగ్రత్త. విశ్వాసులమైన మనం దేవునిని ఆధారం చేసుకున్నాం అని మనం అనేకసార్లు చెబుతున్న మనము కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ ఆధారమైన దేవుని మనం విడిచిపెట్టి ఒకవేళ లోకములో అనేకమైన వాటితో ఒకవేళ మన సంబంధాలను ఒకవేళ మనం పంచుకున్నట్లయితే, వాటితో మనం పెనవేసుకుపోయినట్లయితే, మనము దేవుని ఆధారం కంటే కూడా మన మనుషుల జ్ఞానాన్ని, మనుషుల యొక్క మాటలు మనం ఏం చేస్తున్నాం, ఆధారం చేసుకుని దేవునిని, చాలా సర్వశక్తి కలిగిన దేవుని తక్కువ చేస్తున్నాం. అదే విషయాన్ని ఇక్కడ పేతురు చెబుతూ అంటాడు, ఆ రోజున పిలాతు దేవుని విడిచిపెట్టాలి అని అనుకుంటే మనుషులందరూ ఏం చేశారంట, ఆయన నిరాకరించారంట. ఆయనేమో ఆయన విడిపించాలని ప్రయత్నం చేశాడు, కానీ ప్రజలందరూ ఏం చేశారు, ఆయన నిరాకరించారు. మీరు ఒకవేళ నిరాకరించిన, దేవుడు ఆయనని నిరాకరించలేదు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపాడు. దేవుడు ఉన్నాడు. విశ్వాసత కలిగిన వారికి ఒకవేళ సమస్య అనేది ఇప్పుడే పరిష్కరించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, కానీ ఏదో ఒక పొల్లో, ఏదో ఒక మనిషిలో ఎవరో ఒకరు దానికి అడ్డుగా వచ్చారనుకోండి, మనం ఏం చేయాలి, విశ్వాసత కలిగి ప్రార్థన చేస్తే ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండే దేవుడు ఏ విధముగా యేసు ప్రభుని విడిపించాలని పిలాతు ద్వారా అనుకున్నాడో, ప్రజలందరూ కేకవేసి ఆయనని సిలువకి అప్పగించారు. ఆయన సిలువ వేయబడినప్పటికీ, ఆయన సమాధి చేయబడినప్పటికీ, ఆయన 3వ దినమందు దేవుడు ఆయనని, ఆయన శక్తి అంతే, ఆయన బలమే అంతే. విశ్వాసతలో నడిచే ప్రతి ఒక్కరికి ఆయన చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మీద ఆధారపడేటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఖచ్చితంగా దేవుడు సహాయాన్ని చేస్తాడు. ఆలస్యమని కృంగిపోవద్దు. దేవుడు నీ పక్షాన కార్యమును చేయగలిగినవాడు, సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన గొప్పవాడై ఉన్నాడు. అందుకే మనం మనుషుల యొక్క జ్ఞానం మీద, మనుషుల యొక్క బలం మీద మనం ఏం చేయబడకూడదు, ఆధారపడకూడదు. సంఘము ఎప్పుడు కూడా మనం ఎవరి మీద ఆధారపడాలి, మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి, దేవుని మీదే ఉండాలి. ఆయనే గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. ఉదాహరణకు చూసినట్లయితే అపోస్తలుల కార్యగ్రంథము 9వ అధ్యాయము 33వ వాక్యం చదువుదాం. 9:33. పేతురు హల్లెలూయా. చూసారా, ఒక వ్యక్తి అన్ని శ్రమలలో, బాధలో ఉన్నాడంటే నీ ద్వారా దేవుడు అక్కడిది ఒక బలమైన కార్యాన్ని జరిగించుకున్నాడు. అందుకే అన్ని తుఫానులు, అన్ని వ్యతిరేకతలు, అన్ని పరిస్థితులు మన మీదకి వస్తాయి. అంటే కృంగిపోవద్దు. దేవుడు ఏదో నీ పట్ల, నీ ద్వారా, నీ విశ్వాసము ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించుకోవాలి. ఒక వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని, ఇక్కడ అయినయ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా ఆయా ప్రాంతాలలో ఏం జరిగింది, దేవునికి మహిమకొచ్చింది. అనేక మంది ప్రభువును వెంబడించడానికి, ఎంతోమంది ప్రభు దగ్గరికి రావటానికి అతడే కారణమయ్యాడు, అతడే సాక్ష్యమయ్యాడు. దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలని చేయగలిగినవాడు. ఈయన ఎలా ఉన్నాడంట, అయినయ అనేటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు, పక్షవాయువుతో ఉన్నాడంట, లేవలేని స్థితిలో ఉన్నాడంట. ఆయన అలాగే పడి ఉన్నాడంట. పేతురు ఆయన దగ్గరికి వచ్చాడు, ప్రభు నిన్ను, దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడయ్యా, ఇక నీవు ఆ మంచంలో ఉండటానికి వీలు లేదు, లే, నువ్వు పైకి లే.
దేవుని మీద ఆధారపడేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా దేవుడు వారిని స్వస్థపరుస్తారు. కనుక దేవునికి ఏ శక్తి ఉంది? స్వస్థపరిచే శక్తి ఉంది. కనుక మనందరం కూడా ఏం చేయాలి? దేవుని శక్తి మీద ఆధారపడదాం. అది ఎలాంటి సమస్య అయినా, అది ఎలాంటి బాధ అయినా ఏమంటాడు? ఇది ప్రార్థన ద్వారానే సాధ్యము, ఇది ప్రార్థన ద్వారానే తొలగిపోతుంది. దేవుడు ఈ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అదే మన విశ్వాసం. ఎన్నో 40 దినాలు ఉపవాస కొడుకులు చూసాం, ఎంతో మనం కన్నీటితో ప్రార్థనలు చేశాం, ఎన్నో సమస్యలను మనము ఎదుర్కొన్నాం, ఎన్నో సమస్యల నుంచి దేవుడు మనకు విడుదలను ఇచ్చాడు. ఈ 40 దినాలు ఉపవాస కొడుకులో దేవుడు ఎలాంటి కార్యాలను మన పట్ల చేయబోతున్నాడు మీకు తెలుసా? పాస్టర్ గారు ఇలా ఉన్నాడు అంటే మీరు అనుకుంటారు, అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడు, మేమేం మగపిల్లలు కావాలంటున్నాం. ఇప్పుడు అయ్యగారు ఏం చేస్తాడు? వారి విశ్వాసాన్ని బట్టి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. దేవుడు దయ ఉండి మగపిల్లడు పుడితే బతికిపోతాడు పాస్టర్ గారు. అదే ఆడపిల్ల పుడితే ఇక ఉందే. అంటే సహజంగా మానవుని యొక్క జీవితంలో పాస్టర్ గారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మనం అడిగేది ఒకటి, దేవుడు ఏమో ఆయన ఇష్టం, ఎలా ఇస్తాడు ఎవరికి తెలుసు. కానీ మనం ఏం చేయాలి? విశ్వాసముతో అడుగుతున్నాం, ఆయన ఏమి ఇవ్వదలిసాడు అదే ఇస్తాడు. దాన్ని బట్టే మనం తృప్తి చెందాలి. అయ్యా నేను మగపిల్లోని ఆశించే కదా, ఆడపిల్ల ఇచ్చేవేంటి? అయ్యగారు ప్రార్థన చేశాడో లేదో, అప్పుడు దాకా నాతో బాగుండేవాళ్ళు, అప్పుడు దాకా అయ్యగారి ప్రార్థన శక్తి అనేవాళ్ళు. ఇప్పుడు ఒకవేళ ఏమంటారో, అయ్యగారికి కత్తి మీద ఆమె ప్రసవ వేదన ఆమెకుంటుంది, మా ప్రసవ వేదన మాకుంటుంది. వాళ్ళు కన్నీ శుభవార్త చెప్పేదాకా వాళ్ళు ఒకవేళ మగపిల్లోడు అంటే మా నోటి నేను నవ్వు ఉంటుంది లేదా. కనుక ప్రార్థన అనేటువంటిది చాలా కష్టంతో కూడింది. విశ్వాసం అనేది చాలా కష్టంతో కూడినటువంటిది. ఆ కష్టంతో కూడినటువంటి పరిస్థితుల్లో అనేక సమస్యలు బాధలు వచ్చేటప్పుడు సహజంగా మనకేమొస్తుందంటే, నువ్వు పాలు తేనెలు ప్రవహించి దేశంలో తీసుకెళ్తానన్నావు, అక్కడ ఏదో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నీకు మేలు చేస్తానని తీసుకొచ్చావు. ఇక్కడికి వచ్చేసరికి మాకు భోజనం లేదు, మాంసం లేదు, తింటాకి లేదు, అవి ఇవి సనిగారా. ఎంత ఒకరోజు అయితే వాళ్ళందరూ అంటే రాళ్ళు తీసుకుని ఎన్ని కత్తి మీద సాను కదా ఆయనకి. ఎంత బాధ అనుకుంటున్నారు. పాస్టర్ గారికి ఏముందండి, ఎండలో తిరుగుతాడా? ఆయన ఏముందండి, ఫ్యాన్ మీద కూర్చుంటే ఫ్యాన్ కింద కూర్చుంటాడు, 4 మాటలు చెప్పగానే ప్రజలందరూ తీసుకొచ్చి డబ్బులు వేసేస్తారు. మనం చాలా ఊహించుకుంటాం, ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ ఆ పాస్టర్ గారికి ఉన్నటువంటి టెన్షను, ఆ పాస్టర్ గారు ఉండే బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదు. అది కేవలము ఆ తాడి చెట్టు ఎక్కినోడికి తెలుస్తుంది. ఈ కింద ఉన్నాడు అడి దగ్గరకు వచ్చుగా, అది అక్కడి నుంచి కాడు గజగజ వణుకుతుంది. అది కొయ్యాలంటే అక్కడి నుంచి జారి పడితే ఏమవుతాడు, కిందకు చూసుకుంటున్నాడు. వీడు మాత్రం ఆ మట్ట పట్టుకో, అడి తిరుగు, నేనైతేనా వీడు ఎక్కలేడు పెట్టలేడు అనుకునేవాడు, ఎక్కొచ్చుగా ముందే. చూసే చాలామంది యొక్క ఆలోచనలు జ్ఞానాలు వేరుగా ఉంటాయి. అందుకే మనం ఏం చేయకూడదంటే, వాడు చెప్పాడు కదా అని చెప్పేసి మనం అటు తిరిగితే ఆ మట్ట ఒకవేళ ఊడిపడిందని మనకు తెలుసు. అది గట్టిగా ఉందో ఊడిపోయేది ఎవడు తెలుసు? ఆ పైకి ఎక్కినోడికి తెలుసు. ఈ కింద ఉన్నవాడికి ఏం తెలుసు? ఇంత దూరాన్ని చూస్తాడు, వీడికి ఎంతవరకు ఆడు కోసి పెడితే తినాలని చూస్తున్నాడు. ఆ బాధ ఎవడికి తెలుసు? ఆ ప్రాణ భయం ఎవడికి తెలుసు? జాగ్రత్త. ఇన్ని టెన్షన్లు ఉంటాయి, ఇన్ని బాధలు ఉంటాయి. ఇన్ని టెన్షన్ల మధ్య ఏం చేయాలి? దేవుని సేవ, దేవుని పరిచర్య కొనసాగించాలి. వాక్యము మనకి ఎంత చక్కగా చెప్తుందో చూడండి. దేవుడు ఎలాంటి వాడు అనేది మనం చూసినట్లయితే, అనేక సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు చెప్పాడు అక్కడ? 8 సంవత్సరాలు అంట. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు అలాగే ఉన్నాడు. అతను పుట్టుకతోనే తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు కాదు అతను. జాగ్రత్త. నీ జీవితంలో దేవుడు ఎన్ని సంవత్సరాలు ఒకవేళ నువ్వు బలహీనుడుకున్నా, దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు? నిన్ను బాగు చేయబోతున్నాడు. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది, నీ నమ్మిక నిన్ను బాగు చేస్తుంది. నువ్వు దేవుని మీద నీకున్నటువంటి ఆ అనుభవ జ్ఞానమే దేవుడు నీకు సహాయమును దయచేస్తున్నాడు. ఇది రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
ఇక మూడోదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క శక్తి ఉడికినటువంటి గర్భము ధరించుటకు కూడా, ఉడికినటువంటి గర్భము ధరించుటకు కూడా శక్తిని ఇవ్వగలదు కనుక వారు దేవుని శక్తి మీద ఆధారపడాలి. దేవుని యొక్క శక్తి ఎలాంటిదంట, ఉడికినటువంటి అంటే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినా, లేకపోతే ప్రసవించేటువంటి టైము దాటిపోయినా, అంతేనా? ప్రసవించడానికి గర్భఫలం పొందుకోవటానికి ఒక టైం అనేది ఉంటుంది, టైం ఉంటుంది. ఆ టైంలోనే, ఆ కాలంలోనే వాళ్ళకి ఏమొస్తుంది, గర్భఫలం పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అది దాటిపోయిన తర్వాత ఇక వాడికి అవకాశాలు ఏమీ ఇక ఉండవు. డాక్టర్లు చెప్తారు పలానా వయసు వరకు పలానా వరకేనని చెప్పి, ఆ వయసులోనే ఆ గర్భఫలమునకు సంబంధించినటువంటి అవి మనలో ఉత్పత్తి అవుతాయి. ఆ తర్వాత అవి మనలో ఉత్పత్తి ఉండదు. ఇక అలా లేనప్పుడు కృత్రిమంగానో రకరకాలుగానో మన ప్రయత్నము చేస్తాము. అది సక్సెస్ అయితే అవ్వచ్చు, లేకపోతే అవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, ఉడికిపోయినది అంటే శరీరము కూడా మృతతుల్యంలోకి వెళ్ళిపోయింది. అలాంటి ఆ గర్భమును కూడా, అలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా దేవుడు ఏం చేయగలడట, వారి గర్భఫలము నుంచి దేవుడు వారికి సహాయమును చేయగలిగిన శక్తి కలిగిన వాడు. వాక్యముల నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి శారాయు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక హల్లెలూయా. వయసు గతించినను గర్భము పొందటానికి జాగ్రత్త. ఇది అందరికీ రాదు. ఇది అందరూ ఆ విధంగా వాక్యం చెప్పారు కదని మనం ఆధారపడటం, ఆ విధంగా ప్రార్థించటం అవివేకం అవుద్ది. ఎవరికి ఇది ఇచ్చేది? శారాకి ఏముంది? వాళ్ళకి వాగ్దానం ఉంది. ఇది ఇంపార్టెంట్, ఈ మాట వినండి. వాగ్దానం ఉంది వాళ్ళకి. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు వారికి సహాయం చేస్తారని వారికి ఏముంది? విశ్వాసం ఉంది. అందుకే వారు బలము కలిగి ఉన్నారు. దేవునికి అసాధ్యమైంది ఏది? ఇది అందరికీ సాధ్యము. అందరూ ఆ విధంగా ఆలోచించడం కరెక్ట్ అయినది కాదు. వాగ్దానం ఎవరికైతే చేయబడిందో దేవుడు వారికి వాగ్దాన ఫలములను ఖచ్చితంగా, ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు కాబట్టి కార్యాలు జరుగుతాయి. నీకు మగ పిల్లను ఇస్తానంటే మగబిడ్డని ఇస్తాడు, అంతేనా? లేకపోతే నాకు బిడ్డలు ఏమున్నాయనంటే నీకు మగపిల్లలని ఇవ్వచ్చు, ఆడపిల్లలైనా ఇవ్వచ్చు, అంతే. దేవుడు నీకు ఏమి ఇవ్వాలో ఆయన ఏమి సిద్ధపరిచాడు ముందుగా, అవి దేవుడు మనకు సహాయమును జరిగిస్తాడు. అంటే ఏవి ముందుగా ఉన్నాయో అవే దేవుడు మనకు అందరికీ దేవుడు సహాయమును ఆయన చేస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా 18వ ఆదికాండములోనే 18వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. 18:22. ఆ మనుషుడు చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మృతతుల్యములో ఉన్నటువంటి కదా శక్తి కూడా ఉడికిపోయినటువంటి గర్భములో ఉన్నటువంటి ఆ శారమును దేవుడు ఏం చేశాడు? ఆ వాగ్దానమును బట్టి ఆమె విశ్వాసము కలిగి ఉంది కనుక, బలము కలిగి ఉంది కనుక దేవుడు కార్యాన్ని ఆ బిడ్డ పట్ల జరిగించాడు. అలాగనే ఇక్కడ అదే కుటుంబంలో నుంచి అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, ఆ దేశము కాలిపోతుంది దేవుని ఉగ్రత చేత. ఇప్పుడు ఈయన ఒక విశ్వాసం ఏమిటంటే, నేను ప్రార్థన చేస్తే నీతిమంతులు తప్పకుండా దేవుడు కాపాడుతాడు, నీతిమంతుల యొక్క కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అదే విశ్వాసంతో దేవుని దగ్గర ఏం చేశారు? ఆ నీతిమంతుని కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు?
ఆ నీతిమంతులని దుష్టునితో నశించిపోకుండా కాపాడటానికి దేవుడి సహాయమును దయచేసి. ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన ఏదైనా చేయగలటానికి ఆయన శక్తి కలిగిన వాడు. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని శక్తి మీద ఆధారపడదాం. మనుషుల యొక్క జ్ఞానం మీద, మనుషులకు ఉన్నటువంటి మాటల మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని శక్తి మీద ఆధారపడాలి. ఇక్కడ మనం వచ్చిన వారందరం కూడా ఎవరి శక్తి మీద ఆధారపడుతున్నాం? ఏ నామంలో ప్రార్థన చేస్తున్నాం? ఏ నామంలో దేవుడు కార్యాలు చేస్తాడని విశ్వాసం కలిగి ఉన్నాం? యేసుక్రీస్తు యొక్క నామములోనే, ఆయన ఒక ఘనమైనటువంటి నామంలో ఏం జరుగుతుంది? ఇక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయని అనేక మంది ప్రభు దగ్గరకు వస్తున్నారు. అనేక మంది వారి జీవితాల్లో బాగుపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఎలిజబెత్, జకరియా, ఎలిజబెత్లు మనకు లోకా సువార్తలో 1:36 వచనంలో వారు కుటుంబం మనకు కనిపిస్తారు. వారి దంపతులు మనకు కనిపిస్తారు. వారు దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉన్నారు, నిందారాహితులుగా ఉన్నారు, యథార్థముగా ఉన్నారు. దేవుని పరిచయం చాలా భయభక్తులతో వారు చక్కగా జరిగిస్తూ ఉంటున్నారు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. వారు అనేకుల యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ బాధల కొరకు, కష్టాల కొరకు ప్రార్థన చేస్తుంటే ఎంతోమంది బాగుపడుతున్నారు. ఎంతోమందికి గర్భఫలాలు, ఎంతోమంది యొక్క జీవితాల స్వస్థతలు, అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి. కానీ ఈ ఎలిజబెత్, జకరియా జీవితంలో మాత్రము గర్భఫలము లేదు. మరి దేవుడు ఏం చేశాడు? 36 వచనం చదవండి. 1వ అధ్యాయం 36 వచనం. చూసారా? ఎప్పుడంటే ఇవి ఎప్పుడంట? వృద్ధాప్యమందు. ఆ గుడ్రాలు అనబడినటువంటి ఆమె లోకము దృష్టిలో ఆమె ఏం చేయబడుతుంది? ఇది సహజంగా లోకంలో అంతేనా? పిల్లలు లేకపోయినా సమాజం ఒప్పుకోదు ప్రార్థన ఆమె చేయటానికి. ఒకవేళ ఆమె భర్తను కోల్పోయిన విధవరాలుగున్నా ఆమె ద్వారా మంచి పనులు, పెళ్లి పనులు, శుభకార్యాలు, లేకపోతే ఏదైనా కార్యాలు జరగటానికి ఆ విధవరాలు తీసుకెళ్ళి ముందు ఇష్టపడతారా? ఇష్టపడరు. ఇప్పుడు ఆమెకి గుడ్రాలు అనేటువంటి నింద కూడా ఆమెకు ఉందంట. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్తున్నారు? మనుషులు కాదు చెప్పేది. మరికి ఎవరు చెప్తున్నారు అనుకుంటున్నావు? మీ బంధువు నీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా, మీ బంధువు యొక్క మరి ఆ కుటుంబంలో ఆమెకి ఆ గుడ్రాలైనటువంటి నింద ఉంది కదా, ఆమె చాలా సంవత్సరం బట్టి ఆమెకి ఏమీ లేదు, గర్భఫలం అనేది లేదు కదా. ఇప్పుడు ఆమె ఏమైందట? గర్భఫలం పొందింది. ఇది దేవుడు ఆమె పట్ల దేవుడి కార్యాన్ని చేస్తున్నాడు. నీ పట్ల కూడా దేవుడి కార్యాన్ని చేస్తాడు. రుజువుపరిచే దేవుడు. హల్లెలూయా. రుజువులతో దేవుడు అనేకమైన కార్యములను చేయగలిగిన శక్తి కలిగిన వాడు మన ప్రభు. కనుక అందుకే మనం మనుషుల జ్ఞానం మీద, మనుషుల యొక్క శక్తి మీద మనం ఏం చేయకూడదు? ఆధారపడవద్దు. నీ విశ్వాసము, నీ భక్తి ఎవరి మీద ఉండాలి? దేవుని మీదే ఉండాలి. అందుకంటాడు కదా, నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నిన్ను. అది ఇక్కడ మనం చేసే ప్రార్థనలు, మన ఉపవాసము, మన దీక్ష, మన నమ్మిక ఏంటంటే మనం దేవుని మీద ఆధారపడి ప్రార్థనలు చేస్తున్నాం. ఇక్కడికి వస్తున్నాం. ఇప్పుడు ఎవరు చేస్తారు? ఎవరి మీద అయితే ఆధారపడుతున్నామో వారే కదా సహాయం చేయాలి. వారినే కదా మనం నమ్ముకున్నది, వారే కదా మనం నడిపించాలి, వారే కదా మన కన్నీరు తుడవాలి, వారే కదా మనకు సహాయమును చేయాలి. అది ఇక్కడ మనం చెప్పేటువంటి మంచి మాటలు. ఆ సంఘము అలాగే ఉంది. దేవుని మీద వారు ఆధారపడిన సంఘముగా వారు ఉన్నారు. ఇక మనము 4వదిగా మనం చూసినట్లయితే వారు దేవుని యొక్క శక్తి, అపాయము రాకుండా చేయగలిగినటువంటి శక్తి కనుక వారు దేవుని శక్తిని ఆధారం చేసుకున్నారు. 4వది, దేవుడు ఎలాంటి శక్తి కలిగిన వాడంట? అపాయము రాకుండా చేయగలిగిన శక్తి కలిగిన వాడు కనుక వారు ఏం చేస్తున్నారు? దేవుని శక్తి మీద ఆధారపడుతున్నారు. మనందరము కూడా మరి ఈరోజు ఈ క్షణము బాగానే ఉన్నాం.
మరొక క్షణం ఏం జరుగుతుందో మనకెవరికి తెలియదు. ఇప్పుడు మనం బ్రతుకుతూ ఉన్నాం, నవ్వుతూ ఉన్నాం, మరొక క్షణంలో మన జీవితాలు ఏమవుతాయి ఎవరికి తెలియదు. కనుక ఇప్పుడు మనందరం కూడా ఎవరి మీద ఆధారపడాలి? జరిగేవి జరగబోయేవన్నీ ఎవరికి తెలుసు? అది ఆయనకి అన్నీ తెలుసుగా. జరిగేవి జరగబోయేవి అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు తెలిసిన దేవుని మీద, శక్తి మీద మనం ఏం చేయాలి? జ్ఞానం మీద ఆధారపడాలి. హల్లెలూయా. తెలియని మన జీవితాల్లో తెలిసినట్లుగా రకరకాలు మాట్లాడవచ్చు. కొన్నిసార్లు ఆ మాటలు జరిగితే జరగవచ్చు, జరగపోతే అవన్నీ ఏంటి? అవన్నీ ఎలాంటివి అన్నమాట? ఒక గాలి లాంటివి. జరిగితే జరగవచ్చు, లేకపోతే నేను రాయిస్తుతున్నాను, తగిలితే తగలవచ్చు, లేకపోతే. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. చెప్పాడంటే అది జరగాల్సిందే. అవి ఒట్టి మాటలో, గాలి మాటలో, ఏదో ఒక రాయిస్తుదాంలే, తగిలితే తగులుతూ లేకపోతే లేదనేటువంటిది కానే కాదు. ఇక్కడ దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు మనం చూసినట్లయితే, అపాయము రాకుండా చేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయమాట? ఆ దేవుని శక్తి మీద మనము ఆధారపడాలి. జెఫన్యా గ్రంథములో వాక్యము చదువుదాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15, 16, 17 వచ్చిన చదువుదాం. కొట్టివేసి ఉన్నాడు, వెళ్ళగొట్టి ఉన్నాడు. ఆయన మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అవన్నీ కొట్టేశాడు. ఇక ఏ అపాయము ఇక సంభవించకుండా దేవుడు నీకు సహాయమును, ఆయన నీకు సహాయం చేసేటప్పుడు అపాయం రాదిక. ఆయన నీకు సహాయం చేయట్లేదు అంటే అనేకమైన అపాయములు, అనేకమైన కష్టాలు, అనేకమైన పరిస్థితులు మన మీదకి వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలన్నమాట? దేవునిని ఆధారం చేసుకుందాం. ఏ కష్టము, ఏ బాధ, ఏ అపాయం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కాబట్టి తెలిసిన దేవునిని మనం ఏం చేయాలి? ఆధారం చేసుకుని, అయ్యా మన పిల్లలు వెళుతున్నారు, వారి ప్రయాణంలో నీవు వారికి తోడుగా ఉండు నాయనా. అలాగే నా పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు, నా పిల్లలకి నువ్వే తోడుగా ఉండు నాయనా. నా పిల్లలనైనా నేను కాపురాన్ని పంపిస్తున్నాను, మరి అక్కడ నువ్వే సహాయమును చేయనైనా. ఎందుకంటే అక్కడికి పంపించేటప్పుడు అక్కడ మనం చూసేది ఏమిటంటే, వాళ్ళ ఇళ్ళు చూస్తాం, వాళ్ళ ఆస్తులు చూస్తాం, వాళ్ళ అందసందాలు చూస్తాం, వాడు కలిగిన అన్నిటినీ చూస్తాం. వాడి గుణం ఏంటో మనకు తెలియదుగా, వాడి పద్ధతులు ఏంటో మనకు తెలియదుగా. ఏ పెళ్ళిళ్ళ పేరయో, లేదా ఇంటి పక్కన ఎవరినో ఒకళ్ళిద్దరిని అడిగితే ఏదో చెబుతారు వాళ్ళు. వాళ్ళకి 50,000 వస్తాయనో ఏదైనా వస్తాయని వాళ్ళు ఏదో చెబుతారు. మనం అంతకుమించి మనం ఏం చేయగలుగుతాం? అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ ఆ కుటుంబం ఏంటో, ఆ మనుషులు ఏంటో మన పై రూపాన్ని చూసాం, కానీ అంతరంగం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకే ఇప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. మనం అనుకుంటే ఒకవేళ డబ్బుల మీద ఆధారపడితే వాళ్ళ డబ్బులు ఉన్నాయి కదా అనుకోవచ్చు, లేదా అందసంధాల మీద ఆధారపడితే అందసంధాలు ఉండే అనుకోవచ్చు. కానీ నీ బిడ్డ యొక్క భవిష్యత్తు అక్కడే పతనం అవ్వచ్చు. అక్కడే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు అనుకున్నంతగా సంతోషముగా లేకపోవచ్చు. కానీ ఆ పరిస్థితులన్నీ ఎవరికి తెలుసండి? దేవునికి ఒక్కనికే తెలుసు. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడదాం. హల్లెలూయా. అప్పుడు దేవుడు మన పాదములు చిక్కబడకుండా, మన పాదములు జారిపోకుండా, మన అడుగులు అనేకమైన అపాయములలో పడిపోకుండా దేవుడు మనకు సహాయమును చేస్తాడు. క్రీస్తు అనే బండ మీద దేవుడు మన స్థిరముగా మన పిల్లలు, మన కుటుంబాన్ని ఉంచుతాడు. అందుకే మనం ఎప్పుడు కూడా ఆ కాపుదలిచ్చే, ఆ కరుణామయుని రక్షించే ఆ దేవుని, ఆ ప్రేమ కలిగినటువంటి దేవుని ఆధారం చేసుకుని మన బిడ్డల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి ప్రయాణాల కొరకు, వారి మంచి జీవితాల కొరకు మనం ఏం చేయాలంటే విశ్వాసముతో దేవుని దగ్గర ప్రార్థనలు మనం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును ఆయన చేయగలడు అనే విషయాన్ని నేను మీకు దేవుని బిడ్డగా దేవుని పేరట మీకు జ్ఞాపకం చేస్తుంటున్నా. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుదాం. ఆహాబు నాకు భయపడి
చూసారా, వినయముగా ఉండటం బట్టి కదా. ఎవరైనా ఆహాబు అనేటువంటి వాడు మంచోడేనా? ఆహాబు మంచోడేనా? అయినా అతడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడ్డాడు. అందుకు ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అతని కాలంలో అపాయము తన మీదకి రాకుండా ఎవరి కాలంలో తీసుకొచ్చాడు? చూసారా? కనుక నువ్వు జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఉంటే, ఒకవేళ హింసకుడువో దోషకుడువో లేదా రకరకాలైనటువంటి వ్యక్తివో కానీ నువ్వు దేవునికి భయపడువాడుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే నీ కాలంలో అపాయము రాకుండా నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ సంఘాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. అందుకు మనందరం కూడా ఎవరెందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ అపాయము రాకుండా దేవుడు సహాయమును చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఐదవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క శక్తి అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికముగా చేయగలిగినటువంటి శక్తి. దేవుని యొక్క శక్తి ఎలాంటిదంట? అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికముగా చేయగలిగిన శక్తి దేవుని యొక్క శక్తి. ఇప్పుడు మనందరం ఏం చేయాలి? ఆ శక్తి మీదే మనం ఆధారము. ఆ శక్తి మీద ఆధారం లేకుండా మనం ప్రార్థన చేస్తే మరి దేవుడు సహాయం చేస్తాడా? దాని మీద ఆధారం లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఏ సహాయము? నువ్వు ఆధారపడి ప్రార్థన చేస్తేనే దేవుడు నీకు సహాయమును దేవుడు చేస్తాడు. వాక్యముల నుంచి మీకు కొన్ని మాటలు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వాక్యం చదువుదాం. మనలో హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడట? మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను ఎవరి మీద ఆధారపడితే? ఇప్పుడు సొలొమోను చిన్న వయసులోనే ఇశ్రాయేలుకి రాజు అయ్యాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? జ్ఞానము కావాలయ్యా. ఎందుకు జ్ఞానం కావాలని అడిగాడంటే, అయ్యా ఈ జనులందరూ కూడా నీ జ్ఞానము చేత వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప నాయకులు నడిపించబడ్డారు. అభిషక్తులైన వారు వీరు నడిపించాడయ్యా. వారి యొక్క నడిపింపులో వీరు ఎదిగారు. వీళ్ళు ఇప్పుడు ఒక బొడ్డువాడిని అంత జ్ఞానము కలిగిన వారి దగ్గర నేర్చుకున్నటువంటి వీరు ఇప్పుడు నా మాటలు వాళ్ళకేమీ అర్థమవుతాయి? నా జ్ఞానం ఏపాటిది? ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఆ జ్ఞానమునైనా వారికి ఇచ్చి ఆ జ్ఞానములో వారు పెంచబడ్డారు కాబట్టి ఈరోజు నాకు కూడా జ్ఞానము ఇస్తే నేనేం చేయగలను? వారిని కూడా వారిలాగా వారు ఎలా చక్కగా వారు నడిపించారో అలా నేను కూడా నడిపించగలుగుతాను. ఆయన అడిగాడు, ఆయన జ్ఞానమును అడిగాడు. దేవుడు ఊహించిన దానికంటే, అంటే సొలొమోను ఊహించిన దానికంటే దేవుని దగ్గర జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును, ఘనతను, దీర్ఘాయువును, అనేకమైన ఆశీర్వాదములు ఇచ్చాడా? చూసారా? నువ్వు అడుగు వాటికంటే, అంటే నీవు అడిగేది దేవునికి ఇష్టంగా ఉంటే. ఆయన తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు అడగలేదు. ఆయన దేని కొరకు అడిగాడంటే, ఆ రోజులలో అబ్రహాము, ఆ రోజుల్లో ఇస్సాకు, యాకోబు, ఆ రోజులలో మోషే, అంత గొప్ప గొప్ప నాయకుల చేత వీళ్ళందరూ ఏం చేయబడ్డారు? నడిపించబడ్డారు. గొప్ప కార్యాలు వారి జీవితాల్లో వారు చూడగలిగారు. ఇప్పుడు నేను ఒక బుడ్డవాడినే కదా, చిన్నవాడినే కదా, అంత అనుభవం కలిగినటువంటి వారిలో ఉన్నటువంటి పెంచబడిన వీరు, అనుభవ జ్ఞానములో ఉన్నటువంటి వీరికి నేను ఏ పాటిదయ్యా నా జ్ఞానం? అందుకు నీవు నాకు జ్ఞానమును దయచేయమన్నాడు. అందుకు దేవుడు ఏం చేశాడు? జ్ఞానముతో పాటు ఐశ్వర్యమునిచ్చాడు, ఘనతనిచ్చాడు, దీర్ఘాయువునిచ్చాడు, అనేకమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. మనం చక్కగా ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు దేవుడు ఆయన చేయగలడు. ఆయన శక్తి కలిగిన వాడే, ఆయన బలమైన వాడే, ఆయన అద్భుతములను, ఆశ్చర్యమైన కార్యములు మన పట్ల చేయగలిగిన వాడే అని చెప్పేసి నేను ప్రభుపక్షంగానే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజుగా మనం చూసినట్లయితే దేవుని యొక్క శక్తి బహుమానములను, స్వాస్యములను ఇయ్యగలిగినటువంటి శక్తి. దేవుని యొక్క శక్తి ఎలాంటిది? బహుమానములను,
స్వాస్థ్యములు ఇవ్వగలిగినటువంటి శక్తి కనుక దేవుని శక్తి మీద మనం ఏం చేయాలి? ఆధారపడదాం. ఆయన ఇవ్వగలిగిన వాడే. ఆయన అంటాడు కదా, ఆకాశ ద్వారములు విప్పి పట్టజాలని విస్తారమైన ఆ దీవులు దేవుడు మనకి ఇస్తాడు. అందుకే మనం ఏం చేయాలండి? ఇయ్యగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుని మీద ఏం చేయాలి? ఆధారపడుతూ మనం అటు ఇటు ఎటు చూడకోకుండా దేవుని మీద ఆధారపడుతూ మన ప్రార్థనలు చేయగలిగితే దేవుడు తప్పకుండా దేవుడు సహాయమును చేస్తాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు? శక్తి కలిగిన వాడు. ఆయన ఏం చేస్తాడు? ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ముందుగా ఆయన శక్తి నడుస్తుందా లేదా? ఆయన ఇచ్చే బహుమానం నడుస్తున్నాయా లేవా? ఆయన ఇచ్చే ఆశీర్వాదం నడుస్తున్నాయా లేవా? నడుస్తున్నాయని చెప్తుంది అక్కడ వాక్యం. అందుకే నయోమి రూతుల విషయాలకు వచ్చేసరికి ఏమీ లేనటువంటి వారుగా వారు మారాగా వారు అక్కడికి వచ్చారు, బెత్లెహేము. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అక్కడ ఆమెకి స్వాస్థ్యాన్ని దేవుడు, అబ్బా నీకు తెలుసా, అందుకేనేమో ఓర్ప వెళ్ళిపోయింది, ఏమో మాత్రము అత్తను అత్తుకుని ఉంది. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వెక్కడుంటే అక్కడే ఉంటా, నువ్వెక్కడ చనిపోతే, నువ్వెక్కడ పాతి పెట్టబడితే అక్కడేక. ఎంత విశ్వాసం అండి, ఎంతగా ఆధారపడిందండి. ఇప్పుడు దేవుడు ఆమెను విడిచిపెడతాడా? అలాంటి వ్యక్తికి ఆయన సహాయం చేయగలిగిన శక్తి కలిగిన వాడయ్యుండి ఏం చేస్తున్నాడు? ఆమెకు సహాయం చేయటానికి సహాయాన్ని ముందే పంపుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఊహించినటువంటి విధం ఏమిటంటే, ఆ ఊరిలో ఉన్నటువంటి గొప్ప ధనవంతుడైన బోయాజు భార్య అయిపోయింది. ఎవరు భార్య అయిపోయింది? ఆ ఊరిలో ఉన్నటువంటి బోయాజుకి రెండో పెళ్ళి కాదు, మళ్ళీ బోయాజుకే మొదటి పెళ్ళి, ఈమెకేమో రెండో పెళ్ళి. అవి ఎలా ఉందో తెలుసండి. ఆమె యొక్క కన్యత్వాన్ని, ఆమె యొక్క భక్తిని జాగ్రత్తగా కాపాడుకోగలిగిందంట. ఎంత జాగ్రత్తగా కాపాడుకోగలిగిందో దానిని బట్టి దేవుడు ఆమెకి బహుమానములను, స్వాస్థ్యములను దేవుడు సిద్ధపరుచు. దేవుని మీద ఆధారపడింది అంతే. అక్కడేదో బోయాజు ఉన్నాడు, అక్కడేదో మళ్ళీ తిరిగి ఆస్తి వస్తుంది, అక్కడేదో సహాయం దొరుకుతుంది అనుకోలేదామె. నా దగ్గర ఏముంది అని చెప్పింది. నేను మళ్ళీ బిడ్డల కంటా నా దగ్గర ఓపికేది, నా భర్త ఉన్నాడా, ఏమీ లేదు నా దగ్గర, ఆయన నాకేం పర్వాలేదు, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నువ్వు ఉండే స్థలములోనే నేను ఉంటాను. ఎంత తీర్మానము! అదే ఆమెకు గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప స్వాస్యాన్ని, గొప్ప దీవులను దేవుడు ఆమెకి అనుగ్రహించేశాడు. హల్లెలూయా. కనుక దేవుడు ఎలాంటి వాడు అన్నమాట? బహుమానములను, స్వాస్యమును ఇవ్వగలిగిన శక్తి కలిగిన వాడు. కాబట్టి దేవుని శక్తిని మనం ఏం చేసుకోవాలి? ఆధారం చేసుకుని మన విశ్వాసముల ముందుకి వెళ్ళటమే. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, అక్కడ ఏముందో మనకు తెలియదు, కానీ మన విశ్వాసత ఏం చేయాలి? ఆధారం చేసుకుని అలాగే వెళ్ళాలి. అబ్రహాం కూడా అలాగే వెళ్ళాడుగా, ఆధారం చేసుకునే వెళ్ళాడు. వెళ్ళిన ప్రతి స్థలమును దేవుడు ఏం చేశాడు? ఆయనకి ఆశీర్వాదకరం మారుస్తున్నాడు. మన ఆధారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఆధారం చేసుకుందాం. మనకేమీ కనిపించదు కళ్ళ ముందు, మనకేమి స్వాస్థ్యాలు ఉండవు, మన కళ్ళ ముందు ఏమీ కనిపించదు. కానీ మనం ఆధారం చేసుకున్న దేవుడు మనకి ఏదైనా చేయగలిగిన శక్తి కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక మనం ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడుతూ మన ప్రార్థనలు మనం చేయాలి, రూతు వలె. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. 7వది, దేవుని యొక్క శక్తి మృతులను సహితము లేపే శక్తి. కనుక ఏం చేయమాట? దేవుని శక్తి పైన ఆధారపడాలి. దేవుని యొక్క శక్తి ఎలాంటి శక్తి అన్నమాట? మృతులను సహితము లేపగలిగేటువంటి శక్తి. కనుక ఆ దేవుని మీద మనం ఏం చేయాలి? ఆధారపడదాం. ఒకవేళ మృతతుల్యములో ఉన్నప్పుడు డాక్టర్లు అసాధ్యం అనుకున్నప్పుడు మన దేవుడు దాని నుంచి లేవనెత్తగలడు అని మనకు విశ్వాసం ఉంది. కాబట్టి మనం నిరీక్షించటం, మనం ప్రార్థన చేయటం తప్పేమీ
కాదు. అక్కడ రిజల్ట్స్ తర్వాత సంగతి. మన విశ్వాసం ఏమిటి? మృతులను సహితం దేవుడు లేవనెత్తుతాడు. కనుక మనం ఏం చేస్తాం? వారి కొరకు ప్రార్థనలు చేస్తాం. ఒకవేళ మనుషులకు అర్థం కాక ఈడేంటంటే చచ్చిపోయినప్పుడు ప్రార్థన చేస్తాడు, లేకపోతే ఇలా డాక్టర్లు అసాధ్యమైనప్పుడు ప్రార్థన చేస్తాడు అనుకోవచ్చు. మన విశ్వాసం ఏంటి? దేవుని మీద, దేవునిలో మనకున్న భక్తి ఏమిటి? దేవుడు మనకు నేర్పించేది ఏంటి? దాని మీద మనం ఏమంటే ఆధారపడి ఉన్న విశ్వాసులుగా. అందుకే మనం ఏం చేస్తున్నాం? మనుషుల మీద ఆధారపడలేదు, మనుషుల మాటల మీద ఆధారపడలేదు, మనుషుల యొక్క జ్ఞానం మీద ఆధారపడలేదు. మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? దేవుని మీద ఆధారపడతాం. అదే ఆ సంఘం అలాగే ఉంది. వాళ్ళు గొప్ప కార్యాలని వారు చూడగలిగారు. హెబ్రీ రాష్ట్రపత్రిక 11వ అధ్యాయం 17 వచ్చి చదవండి. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు? తన కుమారుడైనటువంటి ఇస్సాకుని బలిగా అర్పించడానికి సిద్ధపడ్డా? కత్తి కూడా ఎత్తేసాడా? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన్ని బ్రతికించాడు. అంటే మన వాక్యం మనకు చెప్పేది ఏంటంటే, అతని యొక్క విశ్వాసం ఏంటంటే, దేవుడు నాకు ఏదైతే అప్పగించాడో నేను ఆ పనిని నేను జరిగిస్తాను, దేవునికి బలిగా అర్పించేస్తాడు. మృతతుల్యంలో నుంచి నాకు బిడ్డనిచ్చాడు కదా, వాగ్దాన పుత్రుడిని. ఆయన మాట వినబట్టేగా ఇప్పుడు ఆయన చెప్పిన పని నేను చేస్తాను. ఇప్పుడు దేవుడు నాకేం చేస్తాడు? బలి అర్పించడం అంటే ఏంటి? బలి అర్పించి ఆయన ఏం చేయాలి? కట్ల మీద ఆయన్ని కాల్చాలి. కాల్చేస్తే మనిషి ఏమవుతాడు? బూడిదైపోతాడు. ఇప్పుడు ఆయన విశ్వాసం ఏంటంటే, ఇప్పుడు నా కుమారుడు ఏమైపోయాడు? ఇప్పుడు బూడిదైపోయాడు. కాబట్టి ఈ బూడిదైనటువంటి వ్యక్తుల నుంచి ఆ వ్యక్తిని, ఆ బూడిదని నా కుమారుడుగా చేయనైనా నాకెందుకేవో? నీ మాట నేను విన్నాగా, నీ మాట చప్పునే కదా నేను ధైర్యంగా నా భార్యకు కూడా చెప్పకుండా. ఎందుకంటే మళ్ళీ నా బిడ్డను నేను తీసుకువెళ్తాను, నా దేవుడు నాకు ఇస్తాడు. నా విశ్వాసం బట్టి, నా భక్తిని బట్టి దేవుడు నాకు సహాయమును చేస్తాడు. ఆ ధైర్యం నాకు ఉంది, ఆ నమ్మిక నాకు ఉంది. ఇప్పుడు ఆ నమ్మిక ధైర్యంతోనే ఇప్పుడు నా కుమారుడిని, నా వెనక మళ్ళీ ఇంకెవరు లేరు, ఒక్క కుమారుడే కదా, ఆ కుమారుడికి ఇచ్చే విషయం నేను వెనుదీయలేదు. నా దేవుడు ఎవరో, ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రేమ ఏమిటో నా పట్ల నాకు బాగా తెలుసు. అందుకే మనము సర్వస్వాన్ని ధారపోస్తున్నాం. దేవుడు మనకిచ్చిన వాటిలో మన ధనవంతులు కాదు, దేవునికి మనం ఇస్తున్నాం. ఎందుకనంటే నాకిచ్చి శోధించండి. ఆ ఇచ్చే ఆ స్వభావం, ఆ మనసు, ఆ శక్తి ఎవరిని బట్టి? దేవుని బట్టి. ఎప్పుడైతే మనం దేవునికి ఇస్తున్నామో దేవుడు మనకు సహాయమును చేస్తాడు. ఆ ధైర్యం ఉన్నవాళ్లే, ఆ విశ్వాసం ఉన్నవాళ్లే, ఆ భక్తి భావాలతో పెంచబడుతున్న వాళ్ళే వారు దేవుని కొరకు అన్ని కార్యాలు ఎంతైనా ఇవ్వగలరు, ఏదైనా చేయగలరు. ఆ దేవుడి మీద ఆధారం లేని వాళ్ళు, ఆ వాక్య అనుభూతి లేని వారు, దేవుడు ఎవరో అనేటువంటి దానిని వారు గ్రహింపలేని వారే వారు దేవునికి ఇచ్చే విషయాల్లో జంకుతూ వారు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. జంకుతూ వెనుక వెళుతున్నారు అంటే వారు పూర్తిగా దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకోవట్లేదు. వాళ్ళు ఇంకా వారి దేవుని శక్తి కంటే కూడా మనుషుల జ్ఞానం మీద, మనుషుల యొక్క బలం మీద వారు ఆధారపడుతున్నారు. అందుకే వారు దేవుని కొరకు నిలబడలేని బలహీనలు అవుతున్నారు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు లాజరు విషయంలో ఉదాహరణకు మనం చూస్తే, లాజరు చనిపోయాడు కదా, సమాధి చేయబడ్డాడు కదా, అప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది కదా. ఆయన ఎన్నో రోజు వచ్చాడు? కబురు ఎప్పుడు ఆయన వ్యాధిగ్రస్తుడుగా ఉన్నప్పుడు కబురు పెట్టారు. యేసుప్రభు ఎప్పుడు వచ్చాడు? చచ్చిపోయి వచ్చాడు. వస్తే ఏమంటారు? కబురు ఎప్పుడు చెప్పాం? ఇప్పుడు వచ్చావు, అప్పుడైతే ఏదైనా చేయగలవు, ఇప్పుడు వచ్చి ఏం చేస్తా? అట్లాగే ప్రభువుని అంటే ఏడ్చాడు ఆయన. అక్కడ దానికి కూడా ఏడ్చాడు. అక్కడ నీ శక్తి ఏంటంటే బ్రతుకుండగా మేము చూడగలుగుతాం, వ్యాధులు బాగు చేస్తావు, లేకపోతే ఏదైనా పరిస్థితులు ఉంటే వారికి సహాయమును చేస్తావు. చచ్చిపోయాడుగా, చచ్చిపోయి కూడా ఎన్ని రోజులు అయింది? 4 రోజులు అయిపోయిందిగా. 4 రోజులు ఏమైపోతాడు? అతడు కుళ్ళిపోతాడు కదా. ఈ కుళ్ళిపోయిన వాడు నువ్వేం చేస్తావు? ఏడ్చి దేవుడు లాజరుని ఎక్కడ నీవు పాతిపెట్టారు చెప్పండి? ఎక్కడో వాడిని తీసుకొచ్చారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? జరిగిందంటావా? ఎవడో తీసుకొచ్చి ఇంకో రూపమేమో ఇదేదో చేస్తూనే ఉంటారు. మనుషులు
ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. మొత్తం మీద ఈ ఈ లాజర్ లాంటి వాడు ఎక్కడ ఉన్నాడు అని తీసుకొచ్చారు అనుకుంటా. ఇప్పుడైతే ఏం చేస్తున్నారు? మనుషులు ఏం చేస్తున్నారు? క్రియేట్ చేస్తున్నారా మనుషుల్ని? అసలు అది ఒరిజినల్ క్రియేట్ చేసిందో కూడా అట్లాగే చేస్తున్నారు కదా. అట్లా చేసే కదా మనుషుల దగ్గర డబ్బులు ఇవన్నీ వసూలు చేసేది, మోసాలు చేసేది. ఇక్కడ దేవుడు ఒకవేళ అలాగూ చేస్తాడని అనుకోవచ్చు కదా. అందుకేమన్నాడంటే, అతను నువ్వు ఎక్కడ పెట్టారో రండి చూపించు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఎదుట ఏం చేశాడు? లాజరు వచ్చాడా? దేవుడు మరలా తిరిగి అప్పగించాడా? వాళ్ళు అనుకున్నారు, అయ్యా నీవు బ్రతికుండగా బాగు చేస్తావని మాకు తెలుసు. రెండవది, చనిపోయిన తర్వాత రెండవ రాకడలో మళ్ళీ నీ వాళ్ళని తీసుకొస్తావని మాకు తెలుసు. కానీ ఇప్పుడు సమాధిలో ఉన్న వాడిని బాగు చేస్తావని మాకు తెలియదు. దేవుడు రుజువు చేశాడా? ఈరోజు నీ జీవితంలో ఆయన శక్తి నీ ఊహకు, నీ ఆలోచనకు అందనటువంటిది. అందుకే మనం ఏం చేయాలి? ఆయన మీద ఆధారపడుతూ, ఆయన మీద విశ్వాసం ఉంచుతూ మనం ఏం చేయాలంటే, మనం ప్రార్థనలో మన విశ్వాసము ముందుకి సాగాలి. అలా ఎవరైతే వెళుతున్నారో దేవుడు వారికి గొప్ప కార్యాలు వారి పట్ల దేవుడు జరిగిస్తాడు. దేవుడి మాటలు మన్నికలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పినటువంటి ఈ మాటలు నా పిల్లలందరికీ దీవెన ఆశీర్వాదం అనుగ్రహించినట్లు సహాయములను దయచేయమని, అలాగనే ప్రభా నా పిల్లలందరూ నైనా దేవుని యొక్క మాటల చేత, దేవుని యొక్క చక్కటి సహవాసము చేత ప్రభా వారు దేవుని మీద పరిపూర్ణమైనటువంటి ఆధారపడే శక్తి కలిగిన పిల్లలుగా నా పిల్లలు మార్చబడినట్లు సహాయములను దయచేయండి. తద్వారా ఎన్నో మేలులు ఉన్నాయి అన్న. అలాంటి మేలులు నా పిల్లలందరూ పొందుకోవటానికే ఈరోజు ఈ 40 దినాలు ఉపవాసకుడికి పిల్లలందరూ నా నీ దగ్గరికి వస్తున్నారు. వారికి, వారి బిడ్డలకు వారు ప్రార్థించిన దానికంటే, వారు ఆశించిన దానికంటే కూడా దేవుని కృప బహుబలముగా వారి కుటుంబాల మీదకి, వారి బిడ్డల మీదకి రావట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కాపుదల, భద్రత సదా తోడే ఉండునుగాక. ఆమేన్.